నేటి నుంచి దేశవ్యాప్తంగా జీరాంజీ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే దీనిని కాంగ్రెస్ ఎందుకు అపోజ్ చేస్తుందో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మీడియా కమిటీ చైర్మన్ సాబా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే ఇది దేశవ్యాప్తంగా ఈరోజు జీరాంజీ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే దీన్ని కాంగ్రెస్ ఎందుకు అపోజ్ చేస్తుంది? ఒకటి, ప్రజల నోటికాడి బుక్క తీసేస్తుంటే అపోజ్ చేయకపోతే దాన్ని ఏమి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయరు కదా. పేరుకేమో 100 రోజుల నుంచి 120 రోజులు అన్నారు, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 50 రోజుల కంటే ఎక్కువ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. అది అట్లా కాకుండా నార్మల్గా ఎవరైనా కూడా పని కావాలనంటే నేను వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు పని చేసుకునేటటువంటి విధానం పాత పద్ధతులలో ఉండే. మన్రేగా, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మిషన్ దాంట్లో. కానీ ఇప్పుడు ఏమైపోయింది అనంటే ఇంత అనేటటువంటి కేంద్రం నిర్ణయిస్తుంది బడ్జెట్. ఆ బడ్జెట్లో మాత్రమే చేయాలి. గతంలో ఏముండే, మన్రేగా అనేటటువంటిది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 90% కేంద్రం భరించేది, 10% మాత్రమే రాష్ట్రాలు భరించేటివి. కానీ ఇప్పుడు 60% మాత్రమే కేంద్రం భరిస్తుందంట, 40% రాష్ట్రాలు భరిస్తాయంట. రాష్ట్రాలు వారి వారి యొక్క సంక్షేమాలు ఇచ్చుకునేటటువంటి నిధులకే పైసలు సరిపోక కేంద్రం దగ్గరికి పోయేటటువంటి పరిస్థితి ఉంటున్నప్పుడు ఉల్టా ప్రతి అంశంలో కూడా కేంద్రం తన భుజాల మీద ఉంటున్నటువంటి భారం రాష్ట్రాల మీద వేసేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్టు? పోనీ ప్రజల కన్నా నిజంగానే 120 రోజులకు తగ్గట్టు బడ్జెట్ అన్న కేటాయించి మరి 60% అని ఇస్తుండ్రా అంటే అట్లా కూడా కాదంట. ఎంత కేటాయిస్తే అంత దానికి తగ్గట్టు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయింపు చేసిన తర్వాతనే దీన్ని అమల్లోకి తీసుకొని వస్తారంట. అంటే మొత్తం మీద రేపొద్దున సాకు అనేటటువంటిది రాష్ట్ర సర్కారుల మీద భారాన్ని మోపేసి ఆ సాకు చూపించేసి ఈ యొక్క యావత్ పథకాన్నే పక్కకు పట్టించేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు మేమనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి అంటున్నాం. మరి బీహార్ ఎందుకు అంటుంది? మధ్యప్రదేశ్ ఎందుకు అంటుంది? బీజేపీ ఉంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి వ్యతిరేకంగా ఎందుకు ఆవాజు లేపుతున్నారు అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మాత్రమే కాదు, ప్రజల్ని మోసం చేసేటటువంటి ఒక పథకం కిందకి దీన్ని రూపకల్పన చేసింది కాబట్టి వ్యతిరేకిస్తా ఉన్నాం. అయితే మహాత్మా గాంధీ ఉపాధి హామీ నుంచి జీరాంజీకి పేరును మార్చారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పేరుని మార్చినంత మాత్రాన ప్రజల యొక్క తల రాతలు మారాలి కదా. ఎప్పుడైనా అవును నువ్వు పేరు మార్చినావు, మహాత్మా గాంధీ గారి పేరు అంటే మీ పార్టీకి కూడా గిట్టదు కాబట్టి, వాళ్ళని చంపినటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీరు నచ్చక పేరే కూడా మార్చిరు అనుకుందాం. బాపు గారే గిట్టి రోజు బతుకుని ఉంటే పేరు కోసం పాకులాడేటటువంటి వ్యక్తి ఏం కాదు. కానీ పేద ప్రజల నోటికాడి బుక్క కొట్టేసేటటువంటి కుట్ర జరుగుతుంది చూసినరా, దీనికి మనం వ్యతిరేకం అని చెప్పి అని అంటున్నాం. ఈరోజు 100 రోజులు ఒక వ్యక్తి పోయేసేసి నేను 100 రోజులు దీంట్లో పని చేసుకుంటా అనేటటువంటి చెప్పమానండి ఈ పథకం కింద. అట్లాంటి వెసులుబాటు ఉందేమో. లేకపోతే ఈరోజు నాకు ఏ పని లేదు కాబట్టి నేను ఏమంటారు ఉపాధి హామీ పథకం కింద పోయి పని చేసుకుంటా అనగానే ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉందేమో చూపెట్టమనండి. సో రకరకాల కండిషన్స్ పెట్టేసేసి ఒక పక్క బడ్జెట్లో కోతలు పెట్టేసేసి, కానీ అంకెలల్ల పేపర్ మీద మాత్రం 100ది 120 చేసినంత మాత్రం నువ్వు ఇచ్చే బడ్జెట్ 35-40 రోజులకు కూడా రానప్పుడు ఇది మనం ఎట్లా మాట్లాడుకోవాలి? నిజాలకు చాలా దూరంగా మాట్లాడుకుందామా లేకపోతే ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందామా? అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు గతంలో 300 ఉన్నదాన్ని ఇప్పుడు 318కి చేశారు. అంటే ఇది పెంచినట్టే కదా. సో దీన్ని కూడా ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఉదాహరణతోటి చెప్తా. 10 మందే ఉన్నారు అనుకుందాం, మొత్తం యూనిట్ కూడా 10 మంది ఉన్నారు అనుకుందాం. 300 ఉండే అంటే 3000 రూపాయలు, రైట్? 10 మంది కాబట్టి 318 చేసిండ్రు అంటే 3180 యాక్చువల్గా బడ్జెట్ కేటాయించాల్సినటువంటిది. ఫస్ట్ గతంలో ఈ 10 మందికి కేటాయించాల్సినటువంటి 3000 ఏదైతే ఉందో కేంద్రం అసలు 1500 ఇచ్చింది. ఎంతమందికి వచ్చినట్టు? 5 మందికే కదా. ఇప్పుడు ఆ 50 మంది కూడా ఏమంటుందంటే మేము 318 చేస్తున్నామని. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3000 ఇచ్చి ఈరోజు 3180 రూపాయలు ఇస్తే అందరికి వచ్చినట్టు ఉంటుంది. బడ్జెట్నేమో కట్ చేసేసి 1500 కూడా కాదు, ఈరోజు 1200 1300 ఇచ్చి మొత్తం 10 మందికి కూడా మేము 318 కాడికించి మేము లెక్క కట్టిస్తున్నామనంటే మనుషుల్ని తగ్గించేసేసినావు, ధర కొంచెం పెంచినావు, బడ్జెట్ మళ్ళీ తగ్గించేసేసినావు. అంటే ఇదేం తెలివితేటలు అనుకుంటురా? ఒక వ్యాపారవేత్త సామాన్యుని మోసం చేయాలనంటే లెక్కలు కింద మీద వేస్తారు చూసినావా? సేమ్ అదే విధానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో చైతన్యం పరచడానికి ఈరోజు గ్రాస్ రూట్లో సామాన్య పేద ప్రజానికాన్ని పోయి ఇదే మైక్ పెట్టి అడుగురు మేడం, మీకు అర్థమైపోతుంది గతంలో ఉంటున్నటువంటి దానికి ఇప్పటికున్న తేడా. ఓకే, ఫైనల్ గా అంటే నేషనల్ వైడ్ గా ఒక ఇష్యూ నడుస్తుంది అయోధ్య రామ్ మందిర్ గురించి. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎంత దుర్మార్గులు అని అంటే అసలు వీళ్ళకి దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. అటు నేషన్ నుంచి రాముడి డొనేషన్ల దాకా దేని వదలకుండా పంది కొక్కులు తిన్నట్టు తిన్నారు. ఇక దీంట్లో అనుమానం ఏముంది? 40 సంవత్సరాల వాళ్ళ రాజకీయ జీవితము, వాళ్ళ రాజకీయ పునాదులు అనేటటువంటిది శ్రీరాముడు అయోధ్య టెంపుల్, రైట్? అట్లాంటి గుడిని ప్రతిష్టాత్మకంగా ఈరోజు మీరు తీసుకొని దాన్ని ఒక ఎగ్జాంపుల్ లెక్క సెట్ చేయాల్సినటువంటిది, ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటిది. 40 సంవత్సరాల నుంచి హిందువులు అందరూ కూడా కోరుకొని కట్టుకుంటే ఈ యొక్క గుడి ఘనత ఇట్లుంటుంది అనేటటువంటిది
మనం ఒక ఎగ్జాంపుల్ లెక్క మారాల్సినటువంటిది. పట్టుమని 3 ఏళ్ళు కాలే రాముల వారి పేరు మీద సొమ్ముల కాడికి మొత్తం వేసుకునేటటువంటి పాదరక్షకుల దాకా అన్నీ కొట్టేసేసారు. హుండీలలో పైసలు లేవు, పేరు మీద సొమ్ములు లేవు. ఇక రాముల వారు ఏడికి పోయి చెప్పుకోవాలి? ఇక అది చెప్పుండ్రి. అంటే ఈ దుర్మార్గులకి ఈ బీజేపీ ఎవరైతే ఇట్లాంటి అంశాలను కూడా వెనకాల వేసుకొని వస్తారో వీళ్ళు మాత్రం అసలైనటువంటి హిందువులు కానే కాదు, వీళ్ళు మాత్రం నకిలీ హిందువులు. ఎందుకంటే అసలైనటువంటి హిందువులు వారి యొక్క మనోభావాలతోటి వాళ్ళు సంపాదించుకున్నటువంటి 10 రూపాయలలో 2 రూపాయలు దానం లెక్కించి గుడి కట్టాలనేటటువంటి సుమారు 12,000 పైసలకి ఈరోజు గుడి పేరు మీద సొమ్ములు ఉంటే ఈరోజు లెక్కల పత్రాలు లేనటువంటి పరిస్థితి. ఇంత దోపిడీ జరిగితే ఇది 3 నెలల ముంగట నుంచే మరి బ్యాంకులు కూడా దానికి సంబంధించినటువంటివి ఏది వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటుంటే కనీసం చర్యలు లేవు. ఈరోజు కూడా ఎవరిని అరెస్ట్ చేసిరు? కింద ఉండిలో అక్కడ పనిచేసేటోళ్ళని అరెస్ట్ చేసిరే తప్ప ట్రస్ట్ మెంబర్స్ ఎందుకు అరెస్ట్ చేయలే? ఈ ట్రస్ట్ని ఎవరు డిక్లేర్ చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారు. దాంట్లో 15 మంది ఉంటే 12 మందిని ఎవరు సిఫార్సు చేశారు? మోదీ గారు, అమిత్ షా గారు సిఫార్సు చేశారు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు ఎంబడి ఉంటున్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునేటోళ్ళు, మేము ధర్మరక్షకులు అని మాట్లాడేటటువంటి వాళ్ళు. ఇంతమంది ఉండగా కూడా ఆడ దొంగతనం అనేటటువంటిది ఒకసారి కాదు 42 రోజులలో 70 సార్లు జరిగింది అని అంటే ఈరోజు పైనుంచి కింది దాకా అందరికీ తెలిసి జరిగింది. ఈరోజు కేవలం ఉండిల పైసల గురించి కాదు, ఆయన వేసుకునేటటువంటి వజ్రాభరణాల దాకా కూడా అన్ని పోయినాయి, వేసుకునేటటువంటి చెప్పుల దాకా కూడా లెక్కలు లేవు. దీని మీద కేవలము కంటి తుడుపు చర్యలు లేక ఒక 8 మందిని అరెస్ట్ చేసేసి జైలుకు పంపించేసాం. ఇక అయిపోయింది అని అంటే ఇదే హైదరాబాద్లో ఎవరైనా గుడికి సంబంధించినటువంటి ఎవరు నగలు ఎత్తుకపోతే ఇట్లనే ఉండేదా? అంటే వాళ్ళ సొంత అసలు స్వరూపాన్ని ఈరోజు ప్రపంచానికి ఏదైతే ముందుకు వచ్చిందో ఈరోజు బీజేపీ పరిస్థితి ఏంటంటే దేశభక్తి అని చెప్పి అవినీతిని నిర్మూలిస్తాం, ధరలు తగ్గిస్తాం, 100 స్మార్ట్ సిటీలు కడతాం, రేషన్ కార్డులు ఇస్తాం, ప్రభుత్వ రంగ సంస్థలను గట్టి చేస్తాం, 2021 కల్లానే పక్కా ఇండ్లు కట్టిస్తాం అని చెప్పి ఎన్నికల నినాదం ఏదైతే ఉండనో అది డోర్లిపోయింది. రాముల వారు సెంటిమెంటు, అయోధ్య, మన ధర్మం, జై శ్రీరామ్ అనేటటువంటిది ఆయననే నిలువు దోపిడీ చేసినటువంటి దొంగల యొక్క భాగోతం ఈరోజు బయటపడిపోయింది. అటు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. కాబట్టి రానున్నటువంటి కాలంలో బీజేపీకి అనేటటువంటి భవిష్యత్తే లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి నితిన్ నబీన్ అనేటోడు వచ్చి 4 రోజులు 5 రోజులు ఉండిపోయాడు కదా, కనీసం ఎన్ని రోజులని ఉండని, కనీసం ఆయన వచ్చిపోయినటువంటి తాకిడు కూడా కనిపించలేదంటే ఆ షో ఎంత అటర్ ఫ్లాప్ అయిందో, ప్రజలు ఎంత బీజేపీని చీదరించుకుంటారో ఇంతకు మించినటువంటి ద్వారా ఇంకొకటి అవసరం లేదు కదా. ధన్యవాదాలు.